మొన్న జరిగిన నిండు పార్లమెంటు సభలో పార్లమెంటు సభ్యులు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అంబేద్కర్ అని స్మరించుకోవడం వల్ల జీర్ణించుకోలేని మదమెక్కిన మతోన్మాది హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించినందుకు అతని వెంటనే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని బర్తరఫ్ చేసి అతని మీద ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని మాలల చైతన్య సమితిగా అతని దిష్టిబొమ్మను దానం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లోకి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించడం వల్లనే ఈరోజు అమిత్ షాకు ఓటు ప్రజలు యొక్క ఆయన గెలిచినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయడం వల్లనే ఈరోజు అంబేద్కర్ పార్లమెంటు మెంబర్గా గెలిచి కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రిగా ఆయన పదవి తగ్గిందనేటువంటి ఆలోచన ఆయన మర్చిపోయారు. బిడ్డ అమిత్ షా ఖబర్దార్, భారత రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ని కానీ అవమానించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బహుజన అణగారిన వర్గాల తడాగా చూపిస్తాం. భవిష్యత్తులో కానీ అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని కానీ అవమానించి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారు వర్గాల హక్కులకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనుల ఆగ్రహానికి గురిగా తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై